గౌరవ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతుంటే రోమాంచితమైతుంది మనసు. ప్రవీణ్ గారు డిఈఓ గారు చెప్పినప్పుడు మిగతా పెద్దలు కొద్దిమంది మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు, ఇట్లాంటి ఎమ్మెల్యే నా జీవితం, ఎస్పీ గారు కూడా అదే అన్నారు, ఇట్లాంటి ఎమ్మెల్యే గారు నా జీవితంలో ఎందుకు దొరకలేదు అని చెప్పి. నేను వారిని పొగడడం లేదు, కానీ ఫ్యాక్ట్ చెప్తున్నాను. మహబూబ్ నగర్ తల్లిదండ్రులకి, మహబూబ్ నగర్ మేధావులకి చెప్తున్నాను, మేధావులు చెప్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో నేను కనీసం ఒక 200 నియోజకవర్గాలు తిరిగి ఉంటాను. గత 25 సంవత్సరాలుగా నేను ఈ రంగంలో పనిచేస్తున్నాను. మాకిది 23వ శిబిరం. ఇది 23 శిబిరాలు ఇలా నిర్వహిస్తూ పోయాం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే 200 నియోజకవర్గాలు తిరిగినా, ఈ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో వెతికినా సార్ పాలమూరు ఎలిజబెత్ రాణి కిరీటంలో ఉంటే ఉండొచ్చు, కానీ నేను గమనించిన పాలమూరు వజ్రం ఈ పాలమూరులోనే ఉంది, మహబూబ్ నగర్లోనే. ఆ పాలమూరు వజ్రమే మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. అదే రాజకీయాల గురించి చాలా మాట్లాడతారండి, పనికి మళ్ళీ ఉపన్యాసాలు చాలా ఇస్తారండి. 5 సంవత్సరాలే పదవి కాలం ఉంటుంది, కానీ నా పాలమూరు జిల్లా శతాబ్దాల తరబడి తరాల తరబడి తల వంచుకున్నటువంటి నా పాలమూరును తలెత్తుకొని ప్రపంచంలో నిలబెట్టాలన్న బృహత్తరమైనటువంటి సంకల్పం ఎన్ఎం శ్రీనివాస్. ఈ రాజకీయాలు ఉంటాయి పోతాయి, పదవులు ఉంటాయి పోతాయి. ఈ ప్రజల జీవితాన్ని మార్చాలి, ఈ తల్లిదండ్రుల తలరాతను మార్చాలి. అక్షరమే అస్తిత్వాన్ని ఇస్తుంది, అక్షరమే ఆత్మ గౌరవాన్ని ఇస్తుంది, అక్షరమే తరతరాల యొక్క తలరాతను మారుస్తుంది. అద్వితీయమైనటువంటి అక్షరాన్ని ఈ అణగారిన బిడ్డలకు ఇవ్వాలనేటువంటి సంకల్పం శ్రీనివాసరెడ్డి గారు. చదువు కొనుక్కోలేనటువంటి పేద బిడ్డలు ప్రభుత్వ పాఠశాలని నమ్ముకొని చదువుకుంటున్నారు. ఆ బిడ్డలకి న్యాయం చేయగలిగితే, ఆ బిడ్డలకి కనుక సరైనటువంటి అవకాశం కల్పించగలిగితే, ఆ బిడ్డలకు నేనున్నానని చెప్పేసి భుజం తట్టి ప్రోత్సహించగలిగితే ఆకాశమే హద్దుగా, మిసైల్స్ గా దూసుకు వెళ్ళగలుగుతారు. దీన్ని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చాలని సంకల్పం చేశారు. డెవలప్మెంట్ అంటే బంగాళాలు అనుకుంటాం, డెవలప్మెంట్ అంటే ఇంకేమో రోడ్లు అనుకుంటాం, డెవలప్మెంట్ అంటే ఇంకేమో అనుకుంటాం. అవన్నీ కావచ్చు, అవన్నీ భౌతికమైనటువంటి కావచ్చు. డెవలప్మెంట్ అంటే అణగారిన సమాజం అత్యున్నతంగా ఉండబడినటువంటి విద్యని కనుక అలవోకగా ఆ సమాజానికి ఇవ్వగలిగితే, ఆ సమాజం అడగాల్సినటువంటి అవసరం లేకుండా ఆత్మగౌరవంతో జీవిస్తుందన్న అంబేద్కర్ గారి యొక్క ఆశయానికి సాకారం ఇది, ఆకాశం సాకారం. మహాత్మా పూలే సంకల్పం, సావిత్రిబాయి తల్లి త్యాగానికి మహబూబ్ నగర్ ఫస్ట్ ని నవరత్నాలు అనేటువంటి పేరుతో ఇట్లాంటి ఎమ్మెల్యే రాష్ట్రముల పట్టబగటిది. ఎంత లైట్లు వేసుకుని వెతుకున్నారు, దొరకరు. నేను ఎవరిని విమర్శించడం కోసం అనట్లేదు. ఒక వేదన, ఒక బాధ, ఒక ఆర్ద్రత ఇది, ఒక సంవేదన. ఇలా ఆలోచించగలిగితే మేము బియ్యం కోసం నిలబడాల్సిన అవసరం లేదు, బట్టల కోసం నిలబడాల్సిన అవసరం లేదు, బాత్రూంల కోసం నిలబడాల్సిన అవసరం లేదు. మాకు అక్షరం ఇస్తే, చదివిస్తే మా స్వశక్తితో మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతాం. ఈ రోజున్నటువంటి నాయకులందరూ కూడా తమ వెనకాల నడిచేటువంటి ఫాలోవర్స్ తయారు చేసే నాయకులు ఉంటారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నాయకుడైనటువంటి ఒక్కడే తన లాంటి నాయకులను తయారు చేయాలని కోరుకున్నారు. నాయకులు తయారు చేయాలి, అడగాల్సిన అవసరం లేకుండా ఆత్మ గౌరవంతో, ఆత్మ విస్మృతితో బాధపడుతున్నటువంటి పాలమూరు జిల్లాకి ఆత్మ విశ్వాసాన్ని ఇవ్వాలి, ఆత్మ గౌరవాన్ని ఇవ్వాలి. అది ఇవ్వగలిగింది అక్షరమేనని చెప్పేసి బలంగా నమ్మి శతశాతం పేరుతో ఎవ్రీ మంత్ 3.5-4 లక్షల రూపాయలు 33 పాఠశాలలకు ఇచ్చి, ఆ వాలంటీర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి, ఆ వాలంటీర్స్ తో పాటు విద్యార్థులందరూ కూడా సుమారు 500 మంది విద్యార్థుల్ని తన క్యాంప్ ఆఫీస్ కి పిలిచి 2 రోజుల పాటు అన్నం పెట్టి, బిడ్డలారా నేను ఉన్నాను రా, మీరు చదవండి రా, మీ టీంలో ఉన్న వాళ్ళందరినీ చదివించండి రా అని చెప్పేసి. ఆ పిల్లలు ఓట్లేసే వాళ్ళు కాదు ఇక్కడ, ఆ పిల్లలు జెండాలు మోసే వాళ్ళు కాదు ఇక్కడ.
ఆ పిల్లలు నిలబడితే ఎండకెండి రెక్కలు ముక్కలు చేసుకొని దుర్భరమైనటువంటి దారిద్ర్యం అనుభవించేటువంటి ఆ తల్లిదండ్రులకి బిడ్డలు అన్నం పెట్టాలనేటువంటిది శ్రీనివాసరెడ్డి గారి సంకల్పం. 100% పేరుతో 33 పాఠశాలలు ఒక భాగం అయితే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి పాలమూరు జిల్లాకి మహబూబ్ నగర్కి మణిహారముగా ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే సార్, ఒక బడి నుంచి 2, 3, 4 పిల్లలు వెళ్ళిపోతే ట్రిపుల్-ఐటీకి వెళ్ళిపోతే మహదానంద పడతారు. 22 శిబిరాలలో ఈ చేతగుంట 1300 విద్యార్థులు ట్రిపుల్-ఐటీకి వెళ్ళారు. దాని విలువేంటో నాకు తెలుసు, దాని ఔన్నత్యం ఏంటో నాకు తెలుసు. ఓ విద్యార్థి దగ్గర మాట్లాడుతూ చెప్పాడు, నానా నన్ను ఒక 4 సంవత్సరాలు పోషించు, ఆ తర్వాత నేను సివిల్ సర్వెంట్ అవుతాను, ఐఏఎస్ అవుతాను, ఈ జిల్లాతో పాటు మన జీవితాన్ని మారుస్తానని చెప్పేసి ఈ వేదిక మీద శపథం చేశాడు. అట్లా అనేక మంది విద్యార్థులు అల్లవెల్లి గడ్డలు అంగట్లో దెమ్ముకున్నటువంటి విద్యార్థి ఇవాళ ఇస్రోలో సైంటిస్ట్ గా పనిచేస్తున్నాడు. వద్దు నాకు ఈ బిడ్డ అని చెప్పేసి బస్ స్టాండ్ లో పడేసిపోయినటువంటి కాలు లేని అనిత ఇవాళ త్రివేంద్రం స్పేస్ సెంటర్ లో ఇస్రోలో సైంటిస్ట్ గా పనిచేస్తారు. వీళ్ళందరూ కూడా అణగారిన వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలు. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఏదో జిల్లాకు వెళ్ళిపోతున్నటువంటి ట్రిపుల్-ఐటీని పాలమూరుకు వస్తే పాలమూరు జిల్లా యొక్క జీవితం మారుతుంది. అపారమైనటువంటి మానవ సంపదకి గనుక ఈ ప్రతిభ గనుక పదను పెట్టగలిగితే మన బిడ్డలు వలస బాటలు పట్టాల్సిన అవసరం లేదు. మన బిడ్డలు ఎక్కడో దుబాయ్కి ఎక్కడో ముంబైకి వెళ్లాల్సిన అవసరం లేదు. మన బిడ్డలు మన పాలమూరులోనే ఉంటే ఈ ప్రపంచానికి అన్నం పెట్టగలిగినటువంటి అక్షరాన్ని బిడ్డలకు ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి తీసుకొచ్చినటువంటి పాలమూరులో ట్రిపుల్-ఐటీలో లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఒక బాధ ఉంది. ఎమ్మెల్యే గారి వేదన వెనకాల 208 అడ్మిషన్స్ వస్తే ఉపాధ్యాయులందరూ కూడా గంభీరంగా ఆలోచించాలి. దయచేసి 208 అడ్మిషన్స్ తో ఎంతమంది రావాలి పాలమూరు బిడ్డలు? అందులో 100 మంది అయినా అడ్మిషన్ తీసుకోవాలి, 100 మంది అయినా తీసుకోవాలి, 50 మంది అయినా తీసుకోవాలి అడ్మిషన్స్. ఇది బాధాకరమైనటువంటి విషయం. దురదృష్టం ఏంటంటే కేవలం 14 మంది విద్యార్థులు మాత్రమే గత సంవత్సరం ట్రిపుల్-ఐటీలో అడ్మిషన్ పొందారు. దాన్ని చూసినటువంటి ఎమ్మెల్యే గారి హృదయం ద్రవించుకుపోయింది. ఇంత కష్టపడి కొట్లాడి ముఖ్యమంత్రి గారిని మెప్పించి వందల కోట్ల రూపాయల ట్రిపుల్-ఐటీని తీసుకొస్తే నా పాలమూరు బిడ్డలు అమృత భాండమైనటువంటి ట్రిపుల్-ఐటీని అందుకోవడంలో వెనుకబడిపోతున్నారే అని చెప్పేసి ఇవాళ 10 మంది పిల్లలను పోషించాలంటే అమ్మ నాన్నకి కష్టంగా ఉంటుంది. బంధువు వస్తే వారం రోజులు ఇంట్లో పెట్టుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఏదో చిన్న ప్రాబ్లం వస్తే మీ పత్రికలందరూ కూడా పతాక శీర్షిక నిలబెట్టి పరువు తీసి రోడ్డున కూర్చోబెడతారు. ఎంత దమ్మండి, ఎంత సాహసం అండి. 150 మంది విద్యార్థులు, సబ్బండ వర్గాల విద్యార్థులు, సర్కారు బడి విద్యార్థులని అమ్మ ఒడిలాగా హక్కున చేర్చుకుని ఆ బిడ్డల ఆకలి తీర్చి నా ట్రిపుల్-ఐటీలో కనీసం 50 నుంచి 100 మంది విద్యార్థులు ఉంచాల్సిందే. ఎంత గొప్ప సంకల్పం ఇది, ఎంత గొప్ప సంకల్పం. ఈ ఆలోచన ముందు పెట్టగానే ఎన్ని లక్షలైనా సరే నేను ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాను. కానీ పాలమూరు ట్రిపుల్-ఐటీ నిండా పాలమూరు నా బిడ్డలు ఉండాలనేది నా కసి, నా కళ. దాన్ని సాకారం చేస్తున్నటువంటి క్యాంప్. కస్టమ్స్ ఆఫీసర్ గా లక్షల రూపాయలు చదువుకునే అవకాశం ఉన్నప్పటికీ, సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ కూడా రాజకీయాలంటే కాంట్రాక్టర్లు ఇంకేదో హడావుడలు, ఇంకేదో హంగామాలు ఉండేటువంటి పరిస్థితుల్లో ఇవేవి కాదు. పాలమూరు పసిబిడ్డల జీవితాన్ని మార్చాలి, పేద బిడ్డల జీవితాన్ని మార్చాలి. ఏ సమాజం నుంచి అయితే వచ్చారో ఆ సమాజం యొక్క ఉన్నతి కోసం ఆలోచించాలన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి యొక్క స్ఫూర్తితో, ప్రేరణతో మన బడులను మార్చుదాం, మన బడుగు బిడ్డల భవితకు ఊతమిద్దాం, మన బడులని విద్యాశాఖకి ఆత్మ గౌరవానికి ప్రతీకలుగా మార్చేటువంటి ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.